నమస్తే. నేను సిరి. మనం నిన్న నుంచే చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో ఒక వార్త మాత్రం చర్చనీయాంశమైంది. అదేంటంటే రాజమౌళి గారి గురించి ఒక వ్యక్తి అయితే 34 సంవత్సరాల మా ఫ్రెండ్‌షిప్ మాకు ఎప్పటినుంచో మేము ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడుకున్నాం అని చెప్పేసి పెద్ద వీడియో తీసైతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకొకటి లెటర్ కూడా నా మరణ వాగ్మూలం అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. జరుగుతున్న ఇంత పెద్ద స్టోరీ అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా రాజమౌళి గారు అయితే దీని మీద స్పందించలేదు. మరి మౌనమే సమాధానమా, లేకపోతే ఈ మౌనాన్ని మనం ఎలా చూడాలి ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఏదైతే నిన్న నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది, ఒక లెటర్ కూడా వైరల్ అవుతుంది. చాలా వరకు ఏంటంటే అందులో 34 years ఫ్రెండ్షిప్ మాది, ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, తన వల్ల నా జీవితాన్ని నేను త్యాగం చేసేసాను, సాక్రిఫైస్ చేసేసాను, ఈ రోజు నేను చనిపోతున్నాను అంటే వీళ్ళే కారణం అని చెప్పేసి ఆ లెటర్లో ఆ వీడియోలో పొందపరచడం జరిగింది. అంత జరుగుతున్నా కూడా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక రిమార్క్ అంటూ లేని రాజమౌళి గారు ఎందుకు దీని మీద స్పందించట్లేదని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో ఆయన వరకు చేరలేదంటున్నారు. కొంతమంది ఇంత జరుగుతుంటే ఎందుకు జరగదు, ఎందుకంటే సోషల్ మీడియాలో రాజమౌళి గారు యాక్టివ్గానే ఉంటారు, కాకపోతే తెలిసినా కూడా సైలెంట్గా ఉండడమే ఉత్తమం అని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారు అంటున్నారు. ఇందులో ఏది వాస్తవం, అసలు ఏంటి అంటారు దీన్ని? మీరు అడిగిన క్వశ్చన్స్కే 1 by 1 క్రాస్ చెక్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఒక మనిషికి ఇమేజ్ పెరిగిన కొద్దీ విమర్శకులు కూడా పెరుగుతుంటారు. దానికి తగ్గట్టుగా వాళ్ళకి వీళ్ళకి వివాదాలు ఉన్నాయనో, లేదంటే నాకు వాడు డబ్బులు ఎగ్గొట్టాడనో, నా సినిమాకు ఒప్పుకొని డైరెక్షన్ చేయలేదనో రకరకాలు చెప్తారు. అక్కడ ఎవరి వెర్షన్లు వాళ్ళు కరెక్ట్ అవుతాయి. ఒకవేళ అది కరెక్ట్ చేయడానికి ఫిల్మ్ ఛాంబర్ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, అవి చూసుకుంటారు. అది నెంబర్ 1. నెంబర్ 2, 34 ఏళ్ళుగా స్నేహితులమైన వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి రాజమౌళి మీద ఇటువంటి విమర్శలు చేయడం అనేది మీరు అన్నట్టు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇది. అంటే రాజమౌళి గారి మీద ఇంతవరకు ఎవరు ఏ అప్లికేషన్స్ లేవు. పలానా హీరోయిని నాకు అరెస్ట్ చేశాడనో, లేదా పలానా హీరో నన్ను బంధించాడనో, లేదా ప్రొడ్యూసర్ వచ్చి నాకు ఇబ్బంది పెట్టాడనో, ఏ పరంగా కూడా. ఎందుకంటే రాజమౌళి నథింగ్ బట్ టీమ్ వర్క్. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, ప్రొడక్షన్ వాళ్ళే చూసుకుంటారు, లైన్ ప్రొడ్యూసర్ వాళ్ళే ఉన్నారు, మ్యూజిక్ వాళ్ళే, సౌండ్ ట్రాక్ వాళ్ళే, అసిస్టెంట్ డైరెక్టర్ల వాళ్ళే, అసోసియేట్ డైరెక్టర్లు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే, అందరూ. వాళ్ళ అబ్బాయి కార్తికేయ, కాస్ట్యూమ్స్ రమా రాజమౌళి, ఆవిడ శ్రీవల్లి గారు లైన్ ప్రొడ్యూసరు, అన్ని ప్రొడక్షన్ అన్నీ చూసుకుంటారు. కాబట్టి ప్రొడ్యూసర్కి ఎంత బాధ్యతగా ఉంటుందో వీళ్ళు ఒక ప్యాకేజీ, ఫ్యామిలీ ప్యాకేజ్గా మాట్లాడుకుంటారు. కాబట్టి వీళ్ళు కూడా అంతే బాధ్యతగా చేస్తారు. కాబట్టి ఎక్కడ ఎలిగేషన్స్ లేవు. రాజమౌళి గారు అట్ ది సేమ్ టైం ఆయన ఊహించుకున్న దాన్ని తెర మీదకి ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. దట్టు ఆయన ఇంకో ఛాలెంజ్ కూడా విసురుతారు ఎప్పుడు కూడా, మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఆయన అండగానే నేను అది ఛాలెంజ్గా ఫీల్ అవుతాను. కథ చెప్పే మీ ఊహకు మించి నేను తీస్తాను అన్నట్టు తీస్తాడు. తీసాడు కదా ఇంతవరకు. కథ అయితే ముందే చెప్తాడు ఏదో ఒకటి లైన్ చిన్నగా, బట్ మనం ఎక్స్పెక్ట్ చేయము, అలా చూపిస్తాడు. సో అటువంటి రాజమౌళికి ఇంతవరకు ఎప్పుడు ఇబ్బందులు కలగలేదు. ఇప్పుడు ఈ ఉప్పలపాటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇట్లా పెట్టడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. దాని మీద ఆ కుటుంబ సభ్యులు ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఒకవేళ అతను వేరే వ్యక్తి అంటే ఇండస్ట్రీలో ఈ వ్యక్తి అందరికీ తెలుసు అంట, ప్రముఖులకు కూడా తెలుసు అంట, వాళ్ళు కూడా చెప్తున్నారు ఉన్నారు, ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు అని చెప్పేసి. మీరు అన్నట్టు తెలుసు అంట అన్నారు కానీ తెలుసు అని చెప్పట్లేదు. కొంతమంది బయటకు వచ్చి వాళ్ళ గురించి తెలుసు అంట. నేను కూడా ఆ వ్యక్తిని మేబీ ఇంతకుముందు ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది కానీ ఎక్కువగా అందరికీ ఫెమిలియర్ అయ్యే పర్సన్ అయితే కాదు. ఓకే. నెక్స్ట్, ఒకే స్టేజ్లో ఇద్దరు స్టార్ట్ అయినప్పుడు ఒకళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఇలా ఉండిపోయినప్పుడు అక్కస్తో చెప్పుండొచ్చు. నెక్స్ట్, మీరు అన్నట్టు ఇంత సోషల్ మీడియా వైరల్గా అయినప్పుడు ఈ అంశం ఆయనకి రీచ్ అయ్యి ఉండదా? అయి ఉండొచ్చు, అయినా రెస్పాండ్ అవ్వట్లేదేమే. ఇవన్నీ గాలి వార్తలు మనం జనరల్గా ఎట్లాంటివి పెడతా ఉంటారు. ఎలిగేషన్స్ చిన్న విషయం కాదు సార్. ఆయన ఏమంటున్నారు అంటే రాజమౌళి గారు టార్చర్ చేస్తున్నారు, నా లైఫ్ ని నేను సాక్రిఫైస్ చేసిన, ఇప్పుడు నేను చనిపోతున్నాను అంటే వీళ్ళే టార్చర్ కూడా. నేను చదివిన ఒక వార్త ఏంటంటే, నేను విన్న వార్త ఏంటంటే, గతంలో రాజమౌళి గారు ఎవరో ఒక అమ్మాయికి ఇబ్బంది పెట్టారని, ఆ అమ్మాయి వ్యవహారం ఈయనకే తెలుసని, ఈ వ్యవహారం నువ్వు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బయటికి ఎక్కడా చెప్పకు, నాకు ప్రామిస్ చేయి, నువ్వు ఎప్పుడైనా తాగిన మైకంలో కానీ లేదా మరో సందర్భాల్లో కానీ నువ్వు ఎక్కడైనా చెప్పేస్తావేమో, నాకు భయంగా ఉంది, నువ్వు చెప్పకు, నువ్వు చెప్పేవంటే బాగోదు అని చెప్పి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు టార్చర్ పెడుతూనే ఉంటాడని ఆయన అభియోగం. నిన్నటికి వార్త అది. సో ఆయన ఎంతసేపు సినిమా డిస్కషన్ ఒక యజ్ఞంలాగా జక్కన్లాగా చెక్కుతూనే ఉంటాడు కదా. ఎప్పుడు ఈయన ఫోన్ చేసి టార్చర్ చేసి మాట్లాడతాడు ఆయన.
పైగా ఆయన సినిమాలో బుక్ అయిన హీరోకి ఎవరికి బయటికి వేరే దేనికి అవకాశం ఇవ్వడాయన. వేరే సినిమా చేయడానికి కానీ వేరే ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఛాన్సే ఇవ్వడాయన. అట్లాంటి రాజమౌళి గారు ఎట్లా అంత స్ట్రిక్ట్గా బాండింగ్గా ఉండి వాళ్ళతోనే అన్ని ప్లాన్ చేసి వర్క్షాప్ నిర్వహించి మాక్ డ్రిల్ నిర్వహించి ప్రతిదీ వాళ్ళు ఇచ్చే కోచింగ్తో సహా పక్క నుండి అన్ని పెన్సిల్ మీద డిజైన్స్ ఎక్కించుకొని చేసుకునే వ్యక్తి ఫోన్ చేసి టార్చ్ పెట్టే టైం ఎక్కడ ఉంటుంది? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదైతే లెటర్లో ఉంది, తను చెప్పడం జరిగింది ఏంటంటే రాజమౌళి గారు శుద్ర పూజలు చేస్తారు. ఆయన కాకుండా ఇండస్ట్రీలో ఆయనకి ఎవరైనా పోటీకి వస్తున్నారంటే వాళ్ళని మొత్తానికి నాశనం చేసేస్తారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇదా వాస్తవం. ఎందుకంటే రాజమౌళి గారు ఉంటుండగానే ఒక సుకుమార్ గారు లేచారు, రాజమౌళి గారు ఉంటుండగా ఒక సందీప్ రెడ్డి వంగా లేచారు, రాజమౌళి ఉండగానే ఒక అనిల్ రావిపూడి కూడా వచ్చాడు కదమ్మా. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా చెప్పమ్మా? రాజమౌళి ఉంటుండగా ప్రశాంత్ నీల్ లాంటి వాడు బ్లాక్ బాస్టర్ తీశాడు కదమ్మా. అదే లోకేష్ కనకరాజు ఒప్పక తీస్తున్నాడు కదమ్మా. అసలు ఏంటంటారు అంటే చెప్పే నిజాలు కూడా నిజంగా ఉండాలి. దానికి ఏదో హైప్ కోసమో నేమ్ కోసం తాపత్రయపడేవి రకరకాల. ఇప్పుడు ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. ఆయన వెర్షన్ అయింది, కాము ఊరుకుంటూ పోయాగా. ఇప్పుడు చిరంజీవి గారి మీద కూడా కొన్ని వందల ఎలిగేషన్స్ వచ్చాయి. చిరంజీవి గారే ఉదయకరణ చావుకు కారణమని, చిరంజీవి గారే అదెవడు రాజా అనే హీరో డౌన్ అయిపోవడానికి కారణమని, చిరంజీవి గారే అప్పట్లో సుమన్ గారు కూడా డౌన్ అయిపోవడానికి కారణమని రకరకాలుగా వచ్చే విమర్శ. దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఆ మాట్లాడిన వాళ్ళందరూ తెరమరుగు అయిపోయారు తప్ప ఆయన మెగాస్టార్గా అలాగే ఉన్నాడుగా. ఆబ్వియస్లీ కదమ్మా, ఒక మనిషికి ఎంత క్రేజ్ పెరుగుతుంటే ఆకాశం మీదకి అన్ని కాకులు మూగుతూ ఉంటాయట అలాగా. కాబట్టి రెస్పాండ్ అవ్వకపోవడం బెటర్ నా అభిప్రాయం. రెస్పాండ్ అయ్యి మాకు సంబంధం లేదు, ఆయన అసలే మన ఫిబ్రవరి 1 నుంచి మహేష్ బాబు గారితో వర్క్షాప్లో బిజీగా ఉన్నారు. ఒకే ఒక్క అంబానీ గారు కుటుంబ సభ్యులు పెళ్లికి దేనికో అప్పుడే జస్ట్ మహేష్ బాబు గారు ఆ హెయిర్ స్టైల్తో బయటకు వచ్చారు. తర్వాత మళ్ళీ కంప్లీట్ డెడికేషన్గా దాంట్లో ఉన్నారు. రాజమౌళి గారు ఆ హీరో లుక్ కానీ స్టోరీ కానీ ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు మేబీ ఆయన మిత్రుడిగా ఆయనకి ఏమైనా పెడచెవిని పెట్టాడో, ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదేమో, ఆయన ఎక్కస్తో ఇలా బయటకు పెట్టాడో ఎవరికి తెలుసు కదా. పోనీ ఎంత ఇది మాట్లాడినప్పుడు దీని గురించి ఇంట్రెస్ట్ వ్యక్తులు ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడప్పుడు నిజంగా వాస్తవం ఉంటే ఆయన ఇంకేదైనా కేసు ఫైల్ చేసుకోమనండి. ఇప్పుడు మనోభావాలకు సంబంధించింది ఎవడు ఫైల్ చేయలేడు కదమ్మా. ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్లో గొడవలు వస్తాయి, నాకు వెళ్ళినట్టే పలకరించలేదని చెప్పి కంప్లైంట్ ఇస్తామా? పలకరించలేదు కదని చెప్పి సూసైడ్ చేసుకుంటాడా? లేదా నాకు మోసాలు చేస్తుంటేనే ఎవడేం చెప్పలేకపోతున్నాడు, ఎవడేం పట్టించుకోవట్లేదు. డబ్బులు వ్యవహారం మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి మాట్లాడండి, సార్ పలానా డబ్బు చేశారంటే ఏంటంటే అక్కడున్నారా మీరు, ఎంత మేము ఓదరగొట్టి చెప్పినా కూడా మీరు మళ్ళీ ఎవరికొవరు మోసపోతారా, పైసలు ఎందుకు ఇస్తారా మీరు అంటాడు. పిలుస్తారు, పంచాయతీ పెడతారు, మాట్లాడతారు, దొరికిన కాడ తీసుకో లేకపోతే పో అంటారు. దానికే వాళ్ళు కేసులు అయినప్పుడు నన్ను పట్టించుకోలేదు, నన్ను ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు అంటే ఎవరు వింటారమ్మా? ఎవరు కేసు పెడతాడమ్మా? ఇవాళ ఎవడో ఒక కుర్రాడు అంటే ఇప్పుడు తన చెప్పేది ఒక ఓన్లీ రాజమౌళి కాదు, రాజమౌళి గారి వైఫ్ రమా గారి మీద కూడా తన ఎలిగేషన్స్ వేస్తున్నారు. వీళ్ళిద్దరు టార్చర్. అసలు ఏంటి టార్చర్ అంటే ఏ రకమైన టార్చర్ మాత్రం ఆయన చెప్పలేదు. ఆయనే ఇప్పుడు ఒక మాట అమ్మా, ఆయనే చెప్తున్నాడు 34 ఏళ్ళుగా ఫ్రెండ్ అని. నిజంగా టార్చర్ అయితే 34 ఏళ్ళు రిలేషన్ కంటిన్యూ అవుతుంది. పెళ్లి చేసుకోకుండా ఉంది ఆయన కోసమేనంట ఈ రోజు. మరి అదేటమ్మా, ఇప్పుడు జానీ మాస్టర్ విషయమే తీసుకోండి. ఆ అమ్మాయికి ఏదో టార్చర్ పెట్టాడు అని అన్నారు, పోక్సో కేసు కూడా పెట్టారన్నారు. ఆ అమ్మాయి 5 ఏళ్ళు జానీ మాస్టర్ దగ్గరే ఉందంట, 5 ఏళ్ళు ట్రైనింగ్ నేర్చుకున్నా, ఆయనే ఫుడ్ పెట్టాడు, అన్ని నేర్పించాడంట. నిజంగా మరి అప్పుడే బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. ఇలాంటివన్నీ నమ్మశక్యంగా ఉంటాయా చెప్పండి? ఇప్పుడు అమ్మ అనవసరంగా ఆయన జానీ మాస్టర్ని ఎరిపప్ప చేశారు, ఆయనకు వచ్చే నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ చేశారు. పని గట్టుకొని కక్ష గట్టి చేసినట్టుగా అనిపించింది నాకైతే. లేకపోతే ఆయన బెయిల్ వస్తే సుప్రీంకోర్టుకో మళ్ళీ అప్పీల్ చేసుకోవడం ఏంటమ్మా? ఆయన బెయిల్ ఎందుకు ఇచ్చారని. అంతకన్నా ఘోరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. పైగా ఆయన ఒప్పుకున్నాడు. పైగా ఆ అమ్మాయి కూడా ఎక్కడ నా జీవితం కొంప కొల్లేరు చేశాడు రో, ఆయన ఎలాగైనా వదలకండి రో అని చెప్పి ఆ అమ్మాయి నెత్తి నోరు కొట్టుకుని రోడ్డెక్కిపోయిన సందర్భాలు ఎక్కడా లేవు. ఆ అమ్మాయి ఎవరో కూడా సరిగ్గా చూపించట్లేదు. మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది కదా, తన వల్ల చాలా వరకు నేను కోల్పోయాను లైఫ్, నా మీద కావాలని వాళ్ళు ఎలిగేషన్స్ వేస్తున్నారు, చాలా దగ్గర అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని నేను ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి కేసు వేసాను నేను జానీ మాస్టర్ మీద. ఎందుకంటే ఆ టైంలో నాకు సపోర్ట్ లేకుండే, నేను చిన్నపిల్లని, నేను చాలా వరకు భయపడ్డా. ఆ తర్వాత ఇప్పుడు నాకు ధైర్యం వచ్చి నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడినా అని చెప్పేసి తను చెప్పాను. సపోర్ట్ ఉంది మాట్లాడడం ఏంటమ్మా? నిజంగా ఇండస్ట్రీ అంటే రకరకాలుగా ఉంటుందమ్మా, అదొక రంగుల ప్రపంచం.
ఈవెన్ టాప్ మోస్ట్ హీరోయిన్లు కూడా కాస్టింగ్ కౌచ్కి సఫర్ అయిన వాళ్ళు ఉన్నారుగా. తర్వాత టాప్ హీరోయిన్ అయిన తర్వాత అవన్నీ కాముగా మర్చిపోయి లేదంటే నాకు మొదట్లో అరెస్ట్ చేశారని చెప్పి వాడు మొదట్లో మళ్ళీ వచ్చి కేసు పెడుతున్నారా? ఆ ప్రపంచం అటువంటిది. అదేనే కాదు, చాలా రంగాల్లో అలాంటివి ఉన్నాయి. ఒక సినిమా రంగాన్ని నేను కించపరచట్లేదు, దూషించట్లేదు. అలాంటివి చాలా రంగాల్లో ఉన్నాయి. సినిమా రంగం ఏంటంటే అందరికీ తెలిసిన ముఖాలు కాబట్టి అంటే ఏంట్రా అని యాంగ్జైటీ అందరికీ, ప్రజలందరికీ. మిగతా రంగాల్లో లేవా? మిగతా రంగాల్లో కూడా ఇలాంటి కాస్టింగ్ కౌచ్లు, హెరాస్మెంట్లు చాలా ఉన్నాయి, కానీ బయటికి రావు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వాడు ఇది చేశాడు అది చేశాడు అని చెప్పి ఆడికి అవార్డు క్యాన్సిల్ చేసి అన్నీ చేశారు. మరి అలాంటప్పుడు అంత ఇబ్బంది పట్టినప్పుడు నాకు ఇబ్బంది పెట్టాడు కాబట్టి నేను అవన్నీ నా మనసును చంపుకొని ఇవన్నీ చేయలేని చెప్పి అప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? చాలా మంది ఉంటారు. మొన్న ఆవిడెవరు, జయలలిత గారమ్మా, ఏది మన భరతను నేనేలో స్పీకర్గా చేశారు, పాత యాక్ట్రెస్. ఆవిడ ఓపెన్గా చెప్పింది కదా, నేను కొన్ని తప్పలేదు, నేను చేయాల్సి వచ్చిందని ఒక ఛానల్కి ఇచ్చి ఇంటర్వ్యూలో. మరి ఇప్పుడు ఆవిడ గతంలో కుటుంబ కోసం నేను చేశాను, ఆవిడ ఎవడో మొదట్లో టార్చర్ పెట్టిన ఆవిడ ఇప్పుడు కేసు పెడుతుంది. ఆవిడే చెప్పింది, నాకు తప్పదు, ఆప్షన్ లేదు, కుటుంబ పోషణ నా మీద పడింది, కొన్ని చూసి చూడనట్టు నేను అమ్ముకోవాల్సి వచ్చింది అన్నట్టు కూడా చెప్పింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆవిడకి. కాదా? మరి మీకు ఇష్టమయ్యే కదా వెళ్ళారు. మరి ఇప్పుడేంటి అవసరం తీరిపోయింది కదా, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది నేను కేసు పెడతానంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు ఈయన కూడా 34 ఏళ్ళు ఫ్రెండ్షిప్ అయిపోయింది కదా, చిన్న విషయానికి. అదే బాలు గారు చెప్పారు కదా, ఇళయరాజా గారికి బాలు గారికి అంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ ఎప్పుడో ఎవరో ఈవెంట్ వాళ్ళు ఇళయరాజా గారి పర్మిషన్ తీసుకోకుండా బాలుతో ఆ పాట పాడిస్తే ఆ తప్పు ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళదే, బాలు గారిదే. అంటే ఫ్రెండ్ అయినందుకు ఇళయరాజా గారు ఫోన్ చేసి, ఎరా నా పాట నా పర్మిషన్ లేకుండా పాడావు, ఇదే ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళు మాట్లాడుకుంటే అయిపోద్ది కానీ డైరెక్ట్గా బాలు మీద కేసు వేయడం ఏంటి అని అదే చెప్పాడు ఆయన. నిజంగా ఫ్రెండ్షిప్ చేస్తే లైఫ్ లాంగ్ ఉండు, నచ్చలేదా సైడ్ అయిపో, లేదా భరించు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇవన్నీ అంటే ఇప్పుడు నిజంగా అదంటే ఎవ్వరు మాట్లాడట్లేదు, ఈ చూడండి 2 రోజులు కామప్ అయిపోద్ది. రైట్. మరి ఒకవేళ దీని స్పందిస్తారా లేదా, అసలు ఏమైద్దో అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఎలాంటి టార్చర్ ఏమిటి పోలీస్ స్టేషన్ కేసు పెట్టేవాడుగా, ఎప్పటికీ పెట్టలేదుగా. చనిపోతా సోషల్ మీడియాలో పెట్టాడు తప్ప పోలీస్ కేసు అయితే పెట్టలేదుగా అతని మీద. ఎక్కడ కేసు పెట్టలేదు. అదే ఇంకా ఇది నా వాగ్మూలం, ఇది అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ లాగా కూడా మొత్తం చేశాడు. మరి ఏమైంది అనేది తెలియదు. ఇప్పుడు ఆ మనిషి ఉన్నాడా లేదా అనేది కూడా మనకు తెలియని పరిస్థితి. సో మరి ఏమైందో రానున్న రోజుల్లో అయితే తెలుస్తుంది మనకి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.